వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా బరువు ఎక్కువగా ఉండడం చాలా మందిని ఇబ్బంది పెట్టే ప్రాబ్లం. అసలు ఎంత ఉంటే మనం బరువు ఎక్కువగానే చెప్పాలి, దాన్ని బరువు తగ్గించుకోవడానికి న్యాచురల్ వేస్ ఏమున్నాయి, వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది, బరువు తగ్గించే వెజిటబుల్ అంటే ఏది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి. గురువుగారు, అంటే అన్ని రకాల వ్యాధులకు ఈ వెజిటబుల్స్ చాలా బాగా పనిచేస్తాయని చెప్తూ ఉంటారు. అంటే బరువు తగ్గించడంలో కూడా వెజిటబుల్స్ పనిచేస్తాయి. అంటే బరువు తగ్గించడానికి ఏ వెజిటబుల్ ఉంది అసలు? తల వెంట్రుక దగ్గర నుంచి కాలిగోటి వరకు మనకు వచ్చేటువంటి ప్రతి సమస్యని, అనారోగ్య సమస్యని పరిష్కరించడానికి అద్భుతమైనటువంటి వెజిటబుల్స్ చాలా ఉన్నాయి. అందులో వ్యక్తిని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి సిమ్టమ్స్ని బట్టి ఆ కాయగూరలు మారుతూ ఉంటాయి. ఒకటి మీకు 100% సూటబుల్, ఇంకొకటి 70% ఉంటుంది, ఇంకొకటి 80% ఉంటుంది. అంటే కాయగూరలు చాలా ఉన్నా మీ మానసిక భావోద్వేగాలను అనుసరించి వాడుకునేటువంటి కూరగాయల యొక్క విధానం మీద ఆధారపడి అద్భుతమైనటువంటి పరిష్కారాలు. ఇన్ఫ్లమేటరీ ఇంటర్నల్ ఆర్గాన్స్ని వితిన్ 20 డేస్లో నేను చేసినటువంటి ఒక ప్రయోగం, నేను అంటే క్లినికల్ స్టడీ అనుకుందాం, కొంతమందిని తీసుకుని వాళ్ళ మీద చేసినటువంటి ప్రయోగాలు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూడడం జరిగింది. వండుకుంటే ఆహారం అవుతుంది, వండకుండా తీసుకుంటే ఔషధం అవుతుంది. ఇది 100%. కాయగూరకి సాటైనటువంటి ఔషధం ఇంతకు ముందు ఎన్నడూ లేదు, భవిష్యత్తులో కూడా రాదు. మన కాయానికి ఈ దేహానికి కాయగూరలే దివ్య ఔషధాలు. ఈ బరువు గురించి ఏం చెప్తారు? ఇక్కడ అంటే వ్యక్తిగతంగా ప్రతి మనిషికి ఫస్ట్ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, వీటిల్లో వచ్చేటువంటి భావోద్వేగాల వల్ల వాళ్ళ తీసుకుంటున్నటువంటి ఆహారం శరీరానికి సరిగా అందివ్వలేక ఇబ్బంది పడుతూ వ్యర్థాలు పేరుకుపోయి వెయిట్ పెరగడం జరుగుతుంది. కొంతమంది వెయిట్ తక్కువగా ఉంటారు, చూడడానికి హెవీగా కనిపిస్తూ ఉంటారు. డిసీజ్ డిస్ఈజ్, సులువుగా కదలటం, సులువుగా కదలలేకపోవటం, అంతే. సమస్యల్లా మనసు మీద ఆధారపడి ఉంది. అందుకని మనం మనసుకు సమాధానం చెప్పగలిగితే, మనసుని సమాధానపరచగలిగితే శరీరాన్ని అంటపెట్టుకున్నటువంటి రుగ్మత, రోగం, వ్యాధి ఏదైనా సరే ఈజీగా వెళ్ళిపోతుంది. ఇందులో ఊబకాయం అనేది అది శరీరంలో మనం తీసుకున్నటువంటి ఆహారాలు జీర్ణ వ్యవస్థ సరిగా ఉపయోగించుకోకపోవడం వల్ల వచ్చేటువంటి ప్రధానమైనటువంటి సమస్య. దానికి కనుకే ప్రధానంగా కావాల్సింది. ఇప్పుడు ఫస్ట్ వెయిట్ పెరిగిందనగానే మీకు ఆ వ్యక్తిలో కనిపించే ప్రధాన లక్షణం చూసిన వెంటనే చెప్పడానికి ఏముంటుంది? వెయిట్ పెరిగిందనగానే భారీ శరీరం కనిపిస్తూ ఉంటుంది, పొట్ట ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆకారంలో వచ్చినటువంటి మార్పులు. ఒక స్కెల్టన్ ఉంటుంది ఫస్ట్, దానికి అందులో ఒక డిఎన్ఏ, ఆ ఫిజికల్ బాడీ ఎలా ఉండాలి అనే ఒక డిజైన్, బ్లూ ప్రింట్ లోపల ఉంటుంది. ఈ బోన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది తనలో ఉన్నటువంటి ఆ డిఎన్ఏని కోల్పోయింది. బయోమెట్రిక్ క్లాక్ చెడిపోవడం వల్ల, డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం వల్ల, యూరినటరీ కిడ్నీ వ్యవస్థ చెడిపోవడం వల్ల, నరాల వ్యవస్థ చెడిపోవడం వల్ల ఇది వెళ్ళి కణజాల నిర్మాణం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకని అనీవెన్గా ఉంటారు, చూడడానికి కొంచెం ఆకారంలో తేడాలు, ఎక్కడికక్కడ అంటే ఎక్కడ ఎక్కువైతే యూజ్ చేస్తాం అక్కడ ఎక్కువగా పెరిగిపోవడం. హ్యాండ్ బాగా యూజ్ చేస్తాం, ఊబకాయం ఉన్న వాళ్ళకి ఇక్కడ షేప్ అవుట్ అయిపోతుంది. ఈ చేతులు కూడా హెవీగా ఉంటాయి, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికి ప్రధానంగా మనం కాయగూరల థెరపీలో మాట్లాడుకున్నప్పుడు ప్రతిదానికి కూడా మనం దేని గురించి మాట్లాడుకున్నా దానికి 12 రకాల లక్షణాలు ఉంటాయి. నాడిలో మనం 3 చూస్తాం, వాతం, పిత్తం, కఫం. అది మళ్ళీ ఒక్కొక్కటి 4 మీద డిపెండ్ అయ్యి 12 రకాల నాడీ వ్యవస్థలను చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం నాడీ అని ఎందుకు మాట్లాడుతున్నానంటే, నాడీ విధానానికి సంబంధించి మన శరీరం అంతా వ్యాపించి ఉన్నటువంటి నరాల వ్యవస్థ చెడిపోవడం వల్ల ఊబకాయం వస్తుంది. అలాగే మన శరీరం ప్రోటీన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం వల్ల, ప్రోటీన్ అధికమైపోవడం వల్ల, లేకపోతే ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం. దానిని మనం నియంత్రించాల్సిన అవసరం. అలాగే శరీరంలో స్కెల్టన్ మస్కులర్ సిస్టమ్ ఏదైతే ఉందో, డిఎన్ఏ ఏదైతే ఉందో, అసలు ముందు దాంట్లో ఉన్నటువంటి బ్లూ ప్రింట్ ఏంటి అది మనం అవగాహన తెచ్చుకోవాలి. అంటే తీసుకునే ఆహారంలో స్పృహ ఉండాలి. దానికి మనం ప్రధానంగా తీసుకోవాల్సిన కాయగూరల్లో నేను గోరుచిక్కులు ఎక్కువగా చెప్తూ ఉంటాను. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చెడిపోయినటువంటి ప్రోటీన్ ఉంది, చెడిపోయింది, అది అందుకని వృద్ధి చెందింది, దాన్ని మనం బాగు చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, కొలెస్ట్రాల్ అనుకుందాం, కొవ్వుని కరిగించాలంటే కావాల్సింది సున్నం.
జిడ్డును తొలగించాలంటే సున్నంతో సోప్ తయారు చేస్తారు, ఆయిల్ మిక్స్ చేసి సున్నంతో. అంటే మన బాడీలో కొలెస్ట్రాల్ ఉంది, కొవ్వు అధికంగా ఉంది, ఊబకాయ ఉంది అంటే మనకి కావాల్సింది సున్నం. సున్నం అధికంగా ఉండేటువంటి పదార్థాలు ఏమున్నాయి, వాటిని మనం అధికంగా తీసుకుంటూ దాంతోపాటు గోరుచిక్కుళ్ళు తీసుకోవడం ద్వారా, జ్యూస్గా తీసుకోవడం ద్వారా, గోరుచిక్కుళ్ళు ఫ్రై చాలా బాగా ఉపయోగపడుతుంది ఆహారంగా తీసుకోవడానికి. మనం జ్యూస్ పరంగా తీసుకోవడానికి ఒక 20 గోరుచిక్కుళ్ళు, 20 గ్రాముల అల్లం, కొంచెం మిరియాల పొడి, ఉప్పు వేసుకుని జ్యూస్ చేసుకుని తాగుతూ రెగ్యులర్గా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మీకు అవకాశాన్ని బట్టి రోజుకి 2 సార్లు 3 సార్లు తాగడం ద్వారా ఈ సమస్య నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంది. దాంతోపాటు మనకి సున్నం కావాలి, అది దేంట్లో అధికంగా ఉందో చూసుకుని నువ్వులు మనకు బాగా ఉపయోగపడతాయి. అంటే కాల్షియం చెప్తున్నారా మీరు? అంతే, దాన్ని బాగా తీసుకోవడం. పాలు తీసుకోవడం, అంటే పాలు అంటే మళ్ళీ డేలో పాలు తీసుకుంటే ఇబ్బంది, నైట్ పాలు తీసుకోవాలి. డేలో మజ్జిగ, బటర్ మిల్క్ తీసుకోవాలి. స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవు పాలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి వెయిట్ లాస్ అవ్వడానికి. అలాగే దాంతోపాటు మన మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే మనిషిలో కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఆ కూర్చునే విధానంలో తేడా ఉంటుంది, స్టిఫ్గా ఉంటారు వాళ్ళకి. ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉంటే స్టిఫ్గా కూర్చుంటారు. అంటే లోపల సబ్జెక్ట్ ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. అదే డిపెండెన్స్ ఉంది, ఆ మాట్లాడే విధానంలో మీకు తెలిసిపోతుంది ఒక మనిషి యొక్క బిహేవియర్, తనలో ఉన్నటువంటి కంటెంట్ ఏంటనేది అర్థమైపోతుంది. సాధన దీనికి అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది. అంటే తగ్గాలనే తపన మీలో, వ్యాయామాన్ని చేయాలనే కోరికను పెంచుకోగలిగితే నడక, మీ స్కెల్టన్ ఏదైతే మస్కులర్ సిస్టమ్ ఉందో దాన్ని నిలబెట్టాలి ఫస్ట్. ఎప్పుడైతే స్టిఫ్గా ఉన్నాడో ఆటోమేటిక్గా ప్రింట్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చక్కగా చెప్పారు గురూజీ. ఏ జబ్బుకైనా వెజిటబుల్ ఉంది, అద్భుతం, వెజిటబుల్స్ పనిచేస్తాయి. అయితే అంతేకాకుండా శారీరక శ్రమ కూడా చేయాలి. మీరు అన్నట్లు ఇప్పుడు ఈ బరువు పెరగడం అనేది ఒక పెద్ద యూనివర్సల్ ప్రాబ్లం. ఈ బరువు తగ్గించుకోవడానికి శారీరక శ్రమ అవసరం, దానికి ఒక పోషకాహారం అవసరం, దానికి ఒక గురువు అవసరము. సో అంతేకాకుండా ఇలాంటి వెజిటబుల్స్, జ్యూసెస్ చాలానే ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ దేర్ వాళ్ళ మెటబాలిజం. అందరికీ తెలుసు వెయిట్ లాస్కి కావాల్సిన మెటీరియల్స్ మార్కెట్లో, మెడికల్ షాప్లో చాలా ఉన్నాయి. కానీ దాన్ని ఎలా అనేది సాధకులకి మాత్రమే, సాధన చేయడం ద్వారా వాగ్భటుడు, సుశ్రుతుడు, చరకుడు వీళ్ళందరూ ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. చదివే ఓపిక, దాన్ని అర్థం చేసుకోవటం, మెటబాలిజం, మన శరీరం తీరు, వే ఆఫ్ లైఫ్ స్టైలు, నేచర్ ఆఫ్ వర్క్, వీటిలన్నిటిని మనం ఆధారంగా చేసుకుని అనుసంధానంగా మనం మనకు అందుబాటులో ఉన్నటువంటి వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చు. చాలా అద్భుతాలు ఉన్నాయి. వేదిక్ యూనివర్సిటీలో, అంటే ఇప్పుడు నేను స్కాలర్గా మాట్లాడుతున్నాను, హైటు పెంచడం పూర్ణ, అంటే నేను చదివినంత వరకు 21వ ఏజ్ వరకు హైటు పెరగడానికి అవకాశం ఉంది. 21 తర్వాత పెరగరా అంటే 100% పెరుగుతారు. సాధన 60 ఏళ్ల తర్వాత కూడా మనం, అంటే రిజునవేట్ సెల్స్ మన బాడీలో కణజాలు ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటాయి. అందుకని మన అవసరాన్ని బట్టి నా హైట్ ఎక్కడితో ఆగిపోయింది, నేను కొంచెం సాధన చేస్తే హైట్ పెరగచ్చు. నేను పెరిగాను కూడా. నాకు 21 ఇయర్స్ తర్వాత నేను సాధన చేయడం ద్వారా 2-3 ఇంచులు పెరగడం కూడా జరిగింది. అంటే ప్రతిదీ కూడా సాధ్యమే, ప్రాక్టీస్, సాధన చేయి. ఊడిపోయిన జుట్టును పూర్తిగా మూలిపించవచ్చు. పెరుగుదల లేదు, గ్రోత్ లేదు. గ్రోత్ను కూడా మనం తీసుకుంటున్నటువంటి ఆహారాన్ని ఔషధంగా మార్చుకొని తీసుకోవడం ద్వారా జుట్టు లాంగ్ కావాలా, ఒత్తు కావాలా, అసలు లేదు, హెయిర్ పుట్టేలా రీగ్రోత్ ఇవ్వచ్చు 100%. ఇది వేదం ద్వారా సాధ్యం, వేదిక్ ఫుడ్ ద్వారా, వేదిక ఆహారం ఔషధంగా వాడుకొని మనం ప్రతిదాన్ని కూడా సాధించవచ్చు. మనిషికి కావాల్సింది నమ్మకం, విశ్వాసం, సాధన. 100% ఏదైనా సాధ్యమే. చక్కగా చెప్పారు గురూజీ. సో వెయిట్ లాస్ అనేది ఒక యూనివర్సల్ ప్రాబ్లం. దానికోసం రకరకాల ట్రీట్మెంట్స్, సర్జరీస్, డైట్స్ ఇలా చేస్తూ ఉంటారు. ఎవరిని చూసినా ఎన్ని రకాలే ప్రయత్నించినా కానీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అన్నట్లుగానే ఉంటుంది. సో అంటే అన్యాచురల్ ఏదైనా సరే మళ్ళీ తిరిగి అక్కడికి వస్తుంది. సహజ సిద్ధంగా నువ్వు చేసే సాధన ద్వారా ఏదైనా సాధిస్తే దానికి లాంగ్విటీ ఎక్కువ ఉంటుంది. చక్కగా చెప్పారండి. వెజిటబుల్స్ బాగా పనిచేస్తాయి. మీరు వెజిటబుల్స్ చెప్పడం తర్వాత అందరూ వెజిటబుల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. తీసుకుంటున్నాము, ప్రాణశక్తి ఉంది, బాగా పనిచేస్తున్నాయని. వెయిట్ లాస్ కోసం గోరుచిక్కులు బాగా పనిచేస్తాయి. వాటిని ఒక జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు, బరువు తగ్గుతాము. డిపెండ్స్ ఆన్ దేర్ హెల్త్ కండిషన్. ఒకసారి సంప్రదిస్తే కనుక పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎలా తగ్గాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు, ధన్యవాదాలు. సూర్యోస్మిత.